విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. నవగ్రహ హోమాలు ఎందుకు చేయాలి? నవగ్రహ హోమాలు ఇంట్లో చేయవచ్చా? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పూర్వజన్మలో మనం చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధి రూపంలో మన పీడిస్తాయట. అంటే గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలకు అనుగుణంగా ఈ జన్మలో మన జాతక చక్రం ఏర్పడుతుందట. దాన్ని అనుసరించే గ్రహాలు బాధ పెట్టడమో లేదా ఆ గ్రహాల వల్ల మనం యోగం పొందడమో జరుగుతూ ఉంటుందట. తత్శాంతి ఔషధై దాని జప హోమ క్రియాదివి. అంటే ఆ శారీరక రుగ్మతలు తగ్గించుకోవడానికి, ఆ అనారోగ్యాలను తగ్గించుకోవడానికి జపాలు, హోమాలు, దానాలు చేయాలట. ఆ మానసిక అనారోగ్యాలని, అసమతుల్యతలను తగ్గించుకోవడానికి జపాలు, హోమాలు, దానాలు చేయాలని కర్మ సిద్ధాంతం చెప్తుంది. మనకి ఏ గ్రహం వల్ల ఇబ్బంది ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన ధాతువు మన శరీరంలో లోపిస్తుంది. ఆ లోపించడం వల్ల ఆ ధాతువుకు సంబంధించిన అనారోగ్యం చేయడం, ఆ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని తినడము, దానం ఇవ్వడము, హోమం చేయడము వంటివి చేయాలి. ప్రతి గ్రహానికి దానం ఇవ్వడము, హోమం చెయ్యమని జ్యోతిర్వైద్యం చెప్తోంది. జ్యోతిష్యంలో ఒక భాగమైన జ్యోతిర్వైద్యం ఈ హోమ ప్రక్రియ గురించి అద్భుతంగా వివరిస్తుంది. ప్రతి గ్రహానికి సంబంధించిన హోమ సమిధలు ఉంటాయి. ఆ సమిధలతో హోమం చేయడం వల్ల ఆ సెగ మన శరీరాన్ని తాకడం వల్ల మన శరీరంలో ఉన్న అసమతుల్యతలు, అనారోగ్యాలు, మానసిక సమస్యలు తగ్గి పూర్తి ఆరోగ్యవంతులం అవుతాము. ప్రస్తుతం రోజుల్లో ఈ జ్యోతిర్వైద్యాన్ని విదేశాల్లో విపరీతంగా వాడుకలో ఉంది. మన దేశంలో కూడా కొన్ని చోట్ల అనేక సంస్థలు పెద్ద పెద్ద యూనివర్సిటీలుగా కూడా స్థాపించి ఈ జ్యోతిర్వైద్యంలో ఈ హోమ విధానాన్ని పాఠ్యాంశాలుగా పెట్టి జనానికి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. కనుక ఇంత ఫలితం, ఇంత పాశ్చాత్యులు సైతం పూర్తిగా నమ్మే ఈ హోమ విధానాన్ని మనం ప్రస్తుత సమయంలో మీరు హోమం చేయించాలని చెప్పగానే దేవాలయాలకు వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి ఇంట్లో చేయించకూడని పనిలాగా దేవాలయాలకు వెళ్ళిపోయి దేవాలయాల్లో హోమాలు చేయించడం, అక్కడే పూజా కార్యక్రమాలు చేసేసి వస్తూ ఉంటాం. అలా కాకుండా ఏ గ్రహానికి హోమం చేయిస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించిన సమిధలతో మనం ఇంట్లోనే ఆ హోమాన్ని నిర్వర్తించడం వల్ల ఆ హోమ సెగ, పొగ, ఆ ఔషధ తత్వాలు మన ఇల్లంతా వ్యాపించి ఇంటిలోని వారందరికీ పూర్తి ఆరోగ్యం చేకూరేలాగా పనిచేస్తాయి. కనుక ఈ నవగ్రహ హోమాలు వంటివి ఇంట్లో చేసుకోవడమే సర్వదా శ్రేష్టం.